హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ భారతిని. వెల్కమ్ టు పుష్పాస్ ఏ టు జెడ్ కంటెంట్. ప్రమాదం ఎలా పొంచి ఉంటుందో మనకే తెలియదు. ఏ పని చేసినా కానీ మనము జాగ్రత్తగా ఏకాగ్రత చేయాలి. ఒక ఇంటి యజమాని ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతని షూస్ బయట వదిలేయడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ అతని ఇంటి యజమాని యొక్క నౌకరు వచ్చి ఇంట్లో పనిచేస్తూ ఉండగా ఒక షూస్లో ఒక రక్తపింజర యొక్క పిల్లని చూడడం జరిగింది. ఆ యజమాని ఆ నౌకరు గుర్తించి దాన్ని డిస్పోజ్ చేసే లోపల ఆ నౌకరు యొక్క కాలు మీద ఆ రక్తపింజరు అనేక కాట్లు వేయడం జరిగింది. దానివల్ల కాటు వేసిన చాలా సమయం తర్వాత ఆ నౌకరు గమనించడం వల్ల ఆ నౌకరు ప్రాణాలే పోయాయి. కాబట్టి మనము ఏదైనా షూస్ కానీ చెప్పులు కానీ బయట నుంచి వచ్చినప్పుడు చుట్టుపక్కల పొదలు కానీ చెట్లు కానీ ఉండేటప్పుడు గమనించుకోవాలి. లేకపోతే క్లీన్ చేసి దానికంటూ ఒక ప్రత్యేకమైన సేఫ్గా ఉండే అట్లీస్ట్ లోపల హాల్లో కానీ దానికంటూ ఒక ప్రత్యేకమైన గదిని అనుమానాలు పెట్టి ఉంచి జాగ్రత్తగా ఉంచుకోవడం ఎంతైనా అవేర్నెస్. ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల ఒక ప్రాణం అనేది బలైంది. కాబట్టి చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ గమనించుకొని ప్రతిదీ మనం ఏకాగ్రత మన పని మనం చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.